అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ ప్రైజ్ డిమాండ్ చేస్తూ నార్వేజియన్ నోబెల్ కమిటీకి మరో దేశం నామినేట్ చేస్తూ లేఖ రాసింది. ఇప్పటికే పాకిస్తాన్, ఇజ్రాయెల్ దేశాలు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి కోసం సిఫార్సు చేయగా ఇప్పుడు కాంబోడియా దేశం తాజాగా ఆ గ్రూప్ లో జాయిన్ అయింది. ఈ నేపథ్యంలో కాంబోడియా ప్రధాని హాన్ మనేట్ మాట్లాడుతూ థాయిలాండ్ కాంబోడియా సరిహద్దు వివాదానికి సంబంధించిన ఘర్షణ విషయంలో కాల్పుల విరమణ కోసం డొనాల్డ్ ట్రంప్ అసాధారణ ప్రజ్ఞ, విశేష కృషి చేశారని ఫేస్బుక్ లో పోస్ట్ కూడా పెట్టారు. ఘర్షణ యుద్ధంగా మారకముందే ఆయన తీసుకున్నటువంటి చొరవ అద్భుతమైనదని తెలిపారు. రెండు దేశాల మధ్య కాల్పుల రాకెట్ లాంచర్ల వినియోగం, వార్ జెట్లతో బాంబులు వేసుకోవడం వరకు వెళ్ళింది. దాంతో జూలై 26న ట్రంప్ జోక్యం చేసుకుని ఆ రెండు గ్రేట్ నేషన్స్ మధ్య రాజీ కోసం ప్రయత్నించారు. రెండు దేశాలతో అమెరికా వ్యాపారం సజావుగా సాగాలంటే వెంటనే సీజ్ ఫైర్ చేసుకోవాలని హెచ్చరించారు. దాంతో ఆ రెండు దేశాలు మలేషియా మధ్యవర్తిత్వంలో చర్చలకు దిగాయి. వెంటనే కాల్పులు నిలిపివేయడంతో ట్రంప్ నోబెల్ పీస్ పరిష్కారం అకౌంట్లో మరొక యుద్ధానికి సంబంధించిన సీజ్ ఫైర్ చేరిపోయింది. దీంతో వెంటనే వైట్ హౌస్ నుంచి ఇప్పటికే 6 యుద్ధాలపై నీళ్లు చల్లిన ఘనత ట్రంప్దేనని సెక్రటరీ ఒక ప్రకటన కూడా చేశారు. ఈ యుద్ధం జరిగిన తీరు, దాన్ని ట్రంప్ చల్లార్చిన తీరు చూస్తే నిజమైన యుద్ధమేనా లేక ఉత్తుత్తి వారేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ కళ్లల్లో నోబెల్ ప్రైజ్ ఆనందం కోసం జరిగిన డ్రామాయేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. తాను పాలనలోకి వచ్చి 6 నెలలు గడవకముందే ఇన్ని యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్ ను నిజంగానే నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంచుకుంటుందా అన్న విషయం చర్చల్లోకి వచ్చింది. మరి ట్రంప్ ప్రయత్నాలు ఫలిస్తాయా, ఆయనకు బహుమతి పురస్కారం జరుగుతుందా అన్నది చూద్దాం. దానికన్నా ముందు నోబెల్ ప్రైజ్ గురించి కూడా కొన్ని కీలక విషయాలు చెప్పుకుందాం. ఎందుకంటే నోబెల్ పురస్కారం అంటే అది ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా పేరుంది. ప్రపంచాన్ని మలుపు తిప్పిన ఆవిష్కరణలకు ఇది వర్తిస్తోంది. డైనమైట్ ను కనుగొన్న స్వీడిష్ వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాను అనుసరించి ప్రపంచ వ్యాప్తంగా మానవాళి కోసం పాటుపడి విశేష ప్రజ్ఞ ప్రదర్శించిన వారికి నోబెల్ బహుమతిని అందిస్తున్నారు. ఈ అవార్డుల కోసం ఆయన ఆస్తిలో చాలా భాగాన్ని కేటాయించారు. మొదట 1901లో నోబెల్ ప్రదానం చేశారు. నోబెల్ బహుమతి సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10వ తేదీన నోబెల్ బహుమతులు అందిస్తారు. నోబెల్ బహుమతుల విజేతలను నార్వేలో ఎంపిక చేస్తారు. నార్వే పార్లమెంట్ నియమించిన 5 సభ్యులు ఎంపిక కమిటీలో ఉంటారు. నోబెల్ పురస్కారం 5 విభాగాలలో అత్యుత్తమ ప్రతిభను చూపిన వారికి ఇచ్చే గౌరవ పురస్కారంగా ఉంటుంది. శాంతి కోసం కృషి, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఫిజియాలజీ లేదా మెడిసిన్, సాహిత్యం విభాగాలలో విశేష కృషి చేసిన వారిని ఎంచుకుంటూ ఉంటారు. ఈ ఎంపిక విషయంలో చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఒకే వ్యక్తికి 3 సార్లకు మించి బహుమతులను గెలుచుకునేందుకు లేదు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో ఈ బహుమతులను ఇవ్వలేదు. నోబెల్ ఫౌండేషన్ నిబంధనల ప్రకారం ఒక విభాగంలో బహుమతి పొందేందుకు అర్హత ఉన్నవారెవరూ లేనప్పుడు ఆ అవార్డును ప్రకటించరు. నోబెల్ బహుమతి గెలుచుకున్న వారికి బంగారు పతకంతో పాటు 8,41 లక్షల రూపాయలకు పైగా నగదు అందుతుందన్నమాట. ఆ బహుమతి నగదును మరుసటి ఏడాది బహుమతి కోసం ఉంచుతారు. బహుమతి గ్రహీతలు ఒకరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ నగదును బహుమతి గ్రహీతలందరి మధ్య విభజిస్తారు. ఈ బహుమతిని పొందేందుకు వాళ్ళు ప్రసంగం చేయాల్సి ఉంటుంది. జాతీయ అసెంబ్లీలు, ప్రభుత్వాలు, అంతర్జాతీయ న్యాయ సంస్థలు సహా కీలక సంస్థలకు చెందిన వ్యక్తులు కూడా నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అయితే ఎవరికి వారు స్వయంగా నామినేట్ చేసుకునేందుకు వీలు లేదు. ముఖ్యంగా నోబెల్ శాంతి పురస్కారం కోసం దేశాధినేతలు పోటీ పడుతుంటారు. బహుమతి ప్రదానానికి 12 నెలల ముందు మానవాళికి మెరుగైన సేవలు అందించిన వారికి ఈ నోబెల్ శాంతి బహుమతిని ఇస్తారన్నమాట. దేశాల మధ్య సౌభ్రతత్వాన్ని పెంచి శాంతి స్థాపన చేసిన వారిని పరిగణలోనికి తీసుకుంటుంటారు. 5 విభాగాలలో శాంతికి సంబంధించిన నోబెల్ గురించి చూస్తే 1901 నుంచి 2024 వరకు 111 మంది వ్యక్తులకు, 31 సంస్థలకు కలిపి మొత్తం 105 సార్లు నోబెల్ శాంతి బహుమతులు లభించాయి. గతంలో అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేసేందుకు గాను మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 2009లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే ఈ బహుమతి తనకు లభించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిని కార్యాచరణకు పిలుపునిచ్చినట్లుగా భావిస్తున్నారని అన్నారు. 2021వ సంవత్సరంలో రష్యన్ ఇండిపెండెంట్ వార్తాపత్రిక నోవాయా గెజెట్ ఎడిటర్ డిమిత్రీ మురటోవ్ శాంతి బహుమతి అందుకున్నారు. మరియా రెసాతో కలిసి భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడానికి చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. అయితే డిమిత్రీ మురాటోవ్కు లభించిన శాంతి బహుమతిని $103.5 మిలియన్ వేలం పాడారు.
మన కరెన్సీలో ఈ మొత్తం సుమారుగా 850 కోట్ల రూపాయలు కాగా, ఈ మొత్తాన్ని ఆయన యుక్రెయిన్ యుద్ధంలో నిరాశ్రయులైన చిన్నారుల కోసం వినియోగించారు. ఇదిలా ఉంటే 2022 సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని అలెస్ బియాలియాట్ కి, మెమోరియల్ మరియు సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే 3 సంస్థలకు సంయుక్తంగా ప్రకటించారు. 2023 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి నర్గిస్ మెహమదీ అనే ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త జర్నలిస్ట్ కు లభించింది. మహిళల హక్కుల కోసం ఇరాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి గాను ఈ అవార్డు లభించింది. తన పోరాటంలో నర్గిస్ 13 సార్లు అరెస్ట్ అవడంతో ఇప్పటి వరకు 31 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. ప్రస్తుతం నర్గిస్ తెహ్రాన్ లోనే జైలు జీవితం గడుపుతున్నారు. అయినా తన పోరాటం ఆపలేదు. అంతటి పోరాటశీలి కాబట్టి నర్గిస్ మెహమదీని నోబెల్ శాంతి బహుమతి వరించింది. గత సంవత్సరం అంటే 2024 సంవత్సరానికి గాను అణుబాంబు నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారికి చెందిన జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యో 2024 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైంది. 1945లో హీరోషిమా నాగాసాకిలో జరిగిన బాంబు పేలుళ్ల నుంచి ప్రాణాలతో బయటపడిన ఈ గ్రూపు హిబాకుషాగా ప్రసిద్ధి చెందింది. అణ్వాయుధాల నుంచి ప్రపంచాన్ని బయటపడేసేందుకు, అణ్వాయుధాలపై నిషేధం తీసుకొచ్చేందుకు ఈ గ్రూప్ చేసిన ప్రయత్నాలను నార్వే నోబెల్ కమిటీ గుర్తించింది. తమ బాధనే సాక్ష్యంగా చూపించి అణ్వాయుధాలను మళ్లీ ఉపయోగించుకుంటుందని సంస్థ ప్రచారం చేసింది. ఇప్పుడు 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి కోసం ఇప్పటికే 286 నామినేషన్లు వచ్చాయి. వాటిలో 197 నామినేషన్లు వ్యక్తులకు చెందినవి కాగా 89 వివిధ సంస్థల తరపున దాఖలయ్యాయి. అందులో ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు వార్ టాపర్ డొనాల్డ్ ట్రంప్ గురించి 3 నామినేషన్లు పడ్డాయి. తాను ఇంత కష్టపడ్డా నోబెల్ శాంతి పురస్కారం లభిస్తుందో లేదోనన్న అనుమానాలు ఆయనలో ఉన్నాయి. నోబెల్ కోసం డొనాల్డ్ ట్రంప్ నానా తంటాలు పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ చిన్న ఘర్షణ జరిగినా అక్కడ వారిపోయి పంచాయతీలు చేస్తున్నారు. ఆయనను ఒక శాంతి దూతగా చిత్రీకరించేందుకు శ్వేత సౌధంలోని కార్యవర్గం కింద మీద పడుతోంది. మా అధ్యక్షుడు సగటున నెలకో శాంతి సంధిని కుదురుస్తున్నారంటూ వైట్ హౌస్ నుంచి ప్రకటన కూడా జారీ అయింది. అసలు ట్రంప్ కు నోబెల్ బహుమతి వచ్చే అవకాశం ఉందా అన్నది అనుమానంగానే ఉంది. మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయోగించిన బాంబులు ఎన్ని, ఎంతమంది ప్రాణాలను పణంగా పెట్టి డబ్బు ఆదా చేస్తున్నారన్నది ఆయనంటే పడని వారు కథలుగా చెప్పుకుంటున్నారు. మరి ట్రంప్ ఆశలకు గండి కొట్టే అంశాలు కూడా బలంగానే ఉన్నాయి. మొదటిసారి ఎన్నికైనప్పుడు కూడా ఇలాగే నోబెల్ ప్రైజ్ కోసం 3 సార్లు ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. ఈ సంవత్సరం జరిగిన జనవరి 20వ తేదీన పగ్గాలు చేపట్టినటువంటి నాటి నుంచి జూలై 15 నాటికి కేవలం 6 నెలల వ్యవధిలో ఆఫ్రికా, పశ్చిమాసియా మధ్య ఆసియాలోని 240 ప్రదేశాల్లో 529 బాంబులు వేయించారు డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా ఇరాన్ పై అతిపెద్ద బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించేలా ఆదేశించారు. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తుందని, పాక్ తో కాల్పుల విరమణ కుదిర్చిన ఘనత తనకు ఆపాదించలేదని భారత్ ను టార్గెట్ చేశారు. తన శాంతి బహుమతి కోసం వ్యూహాత్మక భాగస్వామి అయిన మనతో వైరం పెట్టుకున్నారు.